మనం కేవలం ఇహలోక సంబంధమైనవి మాత్రమే ఆశీర్వాదాలు అనుకుంటే ఎంత పొరపాటు. అయినా ఒక మాట చెప్పనా, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, 27 ఎకరాలు ఉంది ఆయన ఆస్తి, 27 కోట్లు నికరాస్తుంది. ఇవి కాకుండా వ్యాపారాల మీద అవి ఇవి కలిపి ఇంకో 10 కోట్లు, అలా ఓ 40 కోట్ల రూపాయల ఆశామైన. 40 కోట్లు అంటే అది ఎక్కువ అనుకుంటున్నారో తక్కువ అనుకుంటున్నారో చెప్పండి. ఎక్కువే కదా 40 కోట్ల ఆస్తి అంటే, పాపం మరి ఎక్కువే. ఒక రోజు నేను ఆయన చూడడానికి వెళ్ళాను, ఆయన ఇంటికి వెళ్ళేసరికి చెయ్యి ఇదిగో ఇలా లాగేసి ఉంది, లేవలేకపోతున్నాడు, మంచం మీద అలా పడుకున్నాడు. వయసు చూస్తే తక్కువ, ఆస్తి చూస్తే ఎక్కువ. ఇది శరీర సంబంధమైన బాధ అనుకుంటే, ఇంట్లో చేదరింపులు, కింద పడిపోతే ఏ ఒళ్ళు ఏమైనా కువ్వ నీకు, అలా ఇలా జరగమని ఎవడు చెప్పాడు, అందుకే కింద పడ్డావు, ఎవడొచ్చి నేను పైన వేస్తాడు అనుకున్నావు, ఎప్పటికే చేసి సాగిరి సరిపోవట్లేదా, ఈ మాట చెవిని పడ్డప్పుడు బతకాలనిపిస్తుందా చచ్చిపోవాలి. ఇప్పుడు 27 ఎకరాల పొలం, స్థలాలు ఏమైనా సంతోషాన్ని ఇస్తున్నాయమ్మా? ఇవ్వట్లేదు కదా. అప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ లేకపోయినా మనశ్శాంతి ఉంటే చాలు, ఇవన్నీ లేకపోయినా ప్రశాంతత ఉంటే చాలు. చివర్లో ఏమనిపిస్తుందో తెలుసా, ఇదేదీ లేకపోయినా రక్షణ ఉంటే చాలు అనిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.